తెలంగాణ ఇంద్రకీలాద్రి వరంగల్ భద్రకాళి దేవస్థానంలో ప్రత్యేక శోభ సంతరించుకుంది. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా క్యూలైన్లు ఏర్పాటు చేశారు అధికారులు. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయడం ఆనవాయితీ. ఇవాళ ఆలయంలో పెద్ద ఎత్తున వరలక్ష్మి వ్రతాలు చేయనున్నారు మహిళలు. భద్రకాళి ఆలయంలో వరలక్ష్మి వ్రతం పూజలు, భక్తుల రద్దీపై మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఆలయంలో పూజల వివరాలేంటి, రద్దీ ఎలా ఉంది? స్రవంతి, వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఆలయాలన్నీ కూడా భక్తి పారవశ్యంగా మారాయి. శ్రావణ మాసం అంటేనే కానీ ఇది మంచి రోజులుగా భావిస్తారు. అందుకే ఈ శ్రావణ మాసంలో శుక్రవారంకు చాలా విశిష్టత ఉంది. అందులోనూ పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం, మూడో శుక్రవారం. ఈ శుక్రవారం వరలక్ష్మి వ్రతాలను చేసుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. దీంతో తెలంగాణ ఇంద్రకీలాద్రిగా పిలుచుకున్నటువంటి భద్రకాళి దేవస్థానంలో అమ్మవారికి ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు అవన్నీ నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. వచ్చే భక్తుల సంఖ్యకు తగ్గట్టుగా ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. అమ్మవారికి దర్శనం చేసుకొని ఈరోజు ఇళ్లలో వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు. అదేవిధంగా కొన్ని టెంపుల్స్లలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు. ఈ మూడో శుక్రవారంకు చాలా విశిష్టమైన ఉంటుంది. రేపు పౌర్ణమి కాబట్టి ఇవాళ ఈ వరలక్ష్మి వ్రతం అంటే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనేది సెంటిమెంట్గా భావిస్తారు. అందుకే ఉదయం నుంచి చూడొచ్చు భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉంది. అయితే ఈరోజు విశిష్టత ఏంటి, ఈ రోజు ఉన్నటువంటి అమ్మవారికి ఎలాంటి పూజలు చేయాలి, అమ్మవారికి సంబంధించినటువంటి ఈ శుక్రవారంకు ఉన్నటువంటి విశిష్టత ఏంటిది, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి ఆలయ అర్చకులు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అంటే ఈ శ్రావణ మాసంకు ప్రతిరోజు ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. కానీ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారంటారు. ఈ శుక్రవారం ఏం చేయాలి? శ్రావణ మాసం జగత్తుకు జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణుడు జన్మించిన మాసం. శ్రీకృష్ణుడు పరమ శివభక్తుడు, ప్రతినిత్యం శివారాధన చేసేవాడు. అట్లాంటి శ్రీకృష్ణుడు జన్మించిన మాసం ఇది. కాబట్టి ఈ శివ పూజ ఈ నెల రోజులు బాగా జరుపుతారు, శివారాధన. అట్లాగే శుక్రవారం ఇంద్రాణీవా విధవా అవిధవా భవ ఇంద్రాణి ఈవ. ఇంద్రాణి అమ్మవారిలాగా వైధవ్యం లేకుండా దీర్ఘమైన సౌమంగళ్యంతో బతుకు అని వేదం చెప్పింది. అంటే అమ్మవారి యొక్క అష్ట విభూతులలో ఇంద్రాణి అమ్మవారు ఒక ఆమె. శుక్రవారానికి శుక్రునికి అధిదేవత ఇంద్రాణి కాబట్టి ఈ శుక్రవారం నాడు కనుక అమ్మవారిని ఆరాధించడం వల్ల వైధవ్యం లేకుండా దీర్ఘమైన సౌమంగళ్యం ఉంటుంది. అట్లాగే సకలైశ్వర్యాలు సర్వ సౌభాగ్యాలు ప్రాప్తిస్తాయన్న తాత్పర్యంతో ఈ శుక్రవారం అమ్మవారిని బాగా అంటే వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటుంటారు. కొన్ని చోట్ల సామూహిక వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటున్నారు. అయితే ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అసలు? పౌర్ణమికి ముందు రెండో శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అని మతాంతరం ఉంది. ఈ రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవడం వల్ల వాళ్ళ ఇంట్లో లక్ష్మి స్థిరంగా ఉంటుంది. అయితే ఒకవేళ ఈ వారం కనుక ఎవరికైనా పడకపోతే వరలక్ష్మి వ్రతాన్ని చివరి వారం చేసుకోవచ్చు. శ్రావణ మాసంలో ఏదో ఒక శుక్రవారం చేసుకుంటారు. పడకపోతే ఈ వరలక్ష్మి వ్రతాలు కావచ్చు, ఇదంతా కూడా ఎట్లా చేసుకోవాలి, ఈ రోజు అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి? ప్రతి విషయానికి శాస్త్రం అనేది వరలక్ష్మి వ్రతం ఎట్లా చేసుకోవాలి, శంకరుణ్ణి ఎట్లా ఆరాధించాలి, విష్ణువుని ఎట్లా ఆరాధించాలి, ఇవన్నీ మనకు శాస్త్రంలో ఉన్నాయి. ఆ ప్రకారం పురోహితులు పూజారులు అందరూ చేస్తూ ఉంటారు. సో ఇది ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకోవడం, ఆ తర్వాత ఇళ్లలోకి వెళ్ళి వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటారు. కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. శ్రావణ మాసం అంటేనే ఈ నెలంతా మొత్తం కూడా పవిత్రమైనటువంటి రోజులుగా భావిస్తారు. ఈ శ్రావణ మాసంలో ఈ శుక్రవారాలకు ఎట్లాంటి ప్రాధాన్యత ఉంటుంది? వరలక్ష్మి వ్రతం చేసుకొని అందరికీ ఇంటికి వెళ్ళి పసుపు కుంకుమ తీసుకోవడము, పిలవడము, వాయినాలు ఇవ్వడము అనేది వరలక్ష్మి వ్రతంకి అది చాలా అదృష్టము. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ రోజు కాబట్టి ఈరోజు చేసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నారు అందరూ కూడా. మరి వరలక్ష్మి వ్రతాలు ఉన్నాయి కదా, మరి టెంపుల్లో చూస్తే ఇంతగానే భక్తులు ఉన్నారు, మీరంతా కూడా వచ్చారు. అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళి సాయంత్రం పూట పూజ చేసుకొని అందరినీ ఒక 5-9 మంది ముత్తైదులని పిలుచుకొని వాయినం ఇచ్చి ఆశీర్వాదం తీసుకోవాలి అని మంచిగా కోరుకుంటాం. ఫస్ట్ ఇక్కడ వచ్చి దర్శనం చేసుకొని వెళితే మా అందరికి శుభం జరుగుతుంది అని కోరుకుంటాం మేము ఎప్పుడైనా. ఇట్లా వాయినాలు అంటే ఏమేం చేస్తారు? వరలక్ష్మి వ్రతం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా పిలుస్తారా, ఎట్లా ఉంటుంది? చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పిలుస్తాము, ఇంటి ఆడపిల్లల్ని పిలుచుకుంటాము, చేసుకుంటాము. అందరం కూడా అందరికీ పసుపు కుంకుమ ఇట్లా వాయినం కొంచెం అలా ఇచ్చి చేసుకుంటే మాకు వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి కలగాలి అని కోరుకుంటాము. ప్రస్తుతం ఎట్లా ఉందండి టెంపుల్, ఎట్లా ఉంది, రష్ ఎట్లా ఉంది, అమ్మవారిని దర్శనం చేసుకున్నారా?
ప్రస్తుతం అయితే భక్తులు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వచ్చేటువంటి భక్తులతోటి కూడా ఆలయం అంతా కూడా కిటకిటలాడుతుంది. ఎటు చూసినా కానీ భక్తులకు సంబంధించినటువంటి సందడి నెలకొంది. ఈ శుక్రవారం కావడంతో భారీ సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులు కావచ్చు, వాళ్ళందరితోటి క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోయి ఉన్నాయి. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా ఆలయంలో సేవకులు కావచ్చు లేదా ఆలయ సిబ్బంది కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు. వచ్చే భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించడం, ఉచిత అన్నదానం సంబంధించినట్టు కూడా చేశారు. ప్రభుత్వం కొత్తగా కూడా భద్రకాళి దేవస్థానానికి సంబంధించినటువంటి భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని గతంలో అయితే 200 మందికి భక్తులకు మాత్రమే అన్నదానం చేసేవాళ్ళు. కానీ వస్తున్నటువంటి భక్తుల సంఖ్య కావచ్చు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 500 మంది వరకు కూడా ప్రతిరోజు అంటే ఈ ఆదివారం కావచ్చు శుక్రవారం లాంటి రోజులలో 500 మంది వరకు కూడా అన్నదానం చేస్తున్నాం. ప్రస్తుతం ఎట్లా ఉందండి టెంపుల్కి సంబంధించిన రెసి ఎట్లా ఏర్పాట్లు ఏమేమి చేశారు? చాలా బాగా ఏర్పాటు చేశాము. ఎవరికి సామాన్య భక్తుని కూడా తొందరగా దర్శనం అయినట్టు ప్రతి ఒక్కరికి ఈజీగా వెళ్ళేటట్టు అరేంజ్మెంట్ చేశాము. అటు లోటుపాట్లలో ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ప్రతిదీ ప్రసాదం కాడ కానీ లైన్ క్యూ కానీ ఏది ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము ధర్మకర్తగా మా బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం. ఎట్లా ఉంది క్యూ లైన్లు కానీ ఈసారి ఎట్లా ఏర్పాటు చేశారు? బాగా జరిగినాయండి. మేము చాలా అరేంజ్మెంట్ చేశాం. ఎందుకంటే ఎక్కడ కాంట్రవర్సీ రాకుండా ప్రతి ఒక్కరు వీఐపీ అయినా ఎవరైనా లైన్లో రావాలి. జనరల్గా రావాల్సిందే. నేను కూడా ధర్మకర్తను అయి ఉండి కూడా లైన్లో రావాల్సిందే. అదొక సిస్టమ్ పెట్టాము. ఈ శ్రావణ మాసంలో శుక్రవారం 3వ శుక్రవారం ఇది, అందులోనూ పౌర్ణమికి ముందు వస్తున్నటువంటి శుక్రవారం. అందుకనే చాలా పవిత్రంగా భావిస్తారు. ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకుంటే తాము అనుకున్నటువంటి కోరికలు నెరవేరుతాయి అనేది ఒక సెంటిమెంట్ అయితే, మరోవైపు వరలక్ష్మి వ్రతాలకు సంబంధించి సౌభాగ్యంగా ఉండాలి, ధనలక్ష్మి కటాక్షం ఉండాలి, లక్ష్మీదేవి కటాక్షం ఉండాలంటూ కూడా వరలక్ష్మి వ్రతాలు కూడా చేయటం ఆనవాయితీగా వస్తుంది. కొన్ని టెంపుల్స్లోనేమో సామూహికమైనటువంటి వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తారు. చాలా వరకు ఇళ్లలోనే సాయంత్రం వరలక్ష్మి వ్రతం నిర్వహించుకోవడం, అదేవిధంగా అమ్మవారికి సంబంధించినటువంటి భక్తులుగా వచ్చినటువంటి వాళ్ళకు వాయనాలుగా ముత్తైదువులకు ఇవ్వడం, ఇదంతా ఈ వరలక్ష్మి వ్రతంలో ప్రత్యేకత. టెంపుల్కి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేయడం కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. సేమ్ టైంలో సామాన్య భక్తులతో పాటు వివిఐపీలు అధికారులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శనానికి రావడం, భక్తులకు సంబంధించినటువంటి సందడితోటి మాత్రం ఆలయం మొత్తం భక్త పారవశ్యంగా మారిందని చెప్పుకోవచ్చు. శ్రవంతి.